బాగుపోయినప్పుడు అక్టోబర్లో నా హస్బెండ్ యాక్సిడెంట్లో డెత్ అయిపోయినాడు. బట్ నిజంగా నేను ఈరోజు నిలుచుకొని ఉన్నానంటే ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. నేను అనుకోలేను ఆయన చచ్చిపోయింది కదా ఇంకంతే మన లైఫ్ ఏమీ లేదు. ఐ వాజ్ లైక్ నాకు ఎట్లుందంటే మైండ్ నేను పాప ముగ్గురు మేమేమైనా అయిపోవాలా రూమ్ డోర్ వేసుకొనేసి లైఫ్ లేదు ఏమైనా అయిపోవాలనేసి నేను డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు కలమ్మ రోజు కూర్చొని నాతో నువ్వు బాబు సంఘంలో నిలబడాలా నువ్వు ఏం చెప్పినా పని చేయాలా ఎట్లున్నా కూడా ఏదైనా ఉంది నువ్వు ఈరోజు నిలుచుకోవాలా నువ్వు పడిపోకూడదు నువ్వు లేదు నేను దేవుడిని నేను ఫస్ట్ హిందూగా ఉన్నాను 21 years 22 years నేను హిందూ ఐఎమ్ బోర్న్ హిందూ. ఆయన్ని చేసుకున్నాక నేను క్రిస్టియన్గా నేను మారినాను. చాలా తెలుసుకున్నా చాలా మిరకల్స్ చేసినాడు దేవుడు నా లైఫ్లో. నేను అనుకునేదంతా కంప్లీట్గా నాకు చేసినాడు దేవుడు. నేను 100 years ఐ షుడ్ లివ్ 100 years అయితే 12 yearsలో నాకు అంతా దేవుడు చేసినాడు. నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఫిజికల్గా ఆయన లేదు. కలమ్మ మాట్లాడినాక నేను ఆమెను అనుకున్నాను నిలబడతాను నేను అయితే నా చేతిలో అయితే లేదు నువ్వు కంపల్సరీ నిలబడాలా నీ లైఫ్ దీనిపైన స్టార్ట్ అవుతుంది. నేను కన్సీవ్ అవుతాను అని అనుకోలేదు. ఆఫ్టర్ 9 years నేను కన్సీవ్ అయినాను. నాకు ఈ పాపోడు అయినాడు. అప్పుడు కూడా ఆయన అన్నాడు నాకు మగ పిల్లోడే కావాలా ఆ బిడ్డని మనము సేవలో మనం వాడుకుందాము అని ఆయన ఉన్నప్పుడే చెప్పి ఉన్నాడు. నేను సరే దేవుడు ఉన్నాడు మనకి ప్రతి ఒక్క దాంట్లో మనకి దేవుడు ఉన్నాడు అని ఒకే నమ్మకమే మాకు. అయితే ఈరోజు నేను పాపని ప్రతిష్ఠ చేస్తాననేసి నేను అనుకోలేదు. ఆ దినం కూడా నాకు దేవుడు చెప్పకుండానే ఏర్పాటు చేసి నాకు ఇచ్చినాడు దేవుడు. నాకు కంట్రోల్ అవ్వదు. కాకపోతే నేను ఈ పొద్దు కోయ టీంలో నిలబడి నేను ఇంతగా ఉన్నానంటే బాబమ్మ కలమ్మ పాజిటివ్ వీళ్ళ సపోర్ట్ లేదా నేను ఈరోజు ఇది లేదు అనుకున్నప్పుడు నాకు ఆ రోజు అంతా చాలా డౌన్ అయిపోతాను. కాకపోతే నా ఫ్యామిలీ మా మామ వీళ్ళంతా నాతో ఉండరు. వాళ్ళు చెప్తారు ఎప్పుడు నాకు మేముండము అయితే అందరికన్నా ముఖ్యంగా నన్ను దేవుడు నిలబెట్టినాడు కాబట్టి నేను దేవుడికి స్తోత్రిస్తున్నాను. నా బిడ్డల జీవితం కూడా దేవుడు నాతో ఉండి నాకు సహాయం చేస్తాడని నమ్మకం నన్ను నా బిడ్డలు ప్రార్థనలో పెట్టుకోగలుగుతాను.